లాలి నజీర్ అహ్మద్ అన్న నాయకత్వం, లాలి నజీర్ అహ్మద్ అన్న నాయకత్వం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. రాష్ట్రంలో అధికారం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులందరికీ కూడా మేనమామగా ఉంటానని చెప్పి కథలు చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు దళితుల సంక్షేమాన్ని అభివృద్ధిని పూర్తిగా పక్కన పెట్టినటువంటి పరిస్థితులు. ముఖ్యంగా ఈ మాట ఎందుకంటా ఉన్నామంటే గత ప్రభుత్వంలో దళితుల కోసం ఉచిత కరెంటు పథకాన్ని పెట్టి 100 యూనిట్ల లోపల కాల్చేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా విద్యుత్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దళితుల పక్షపాతి అని చెప్పేటువంటి ఈ ప్రభుత్వం దళితులకు ఉచిత విద్యుత్ కరెంటు ఏమైందని చెప్పి అడుగుతూ ఉన్నాం. అంతేకాకుండా అంబేద్కర్ విదేశీ విద్య పేరుతో వందలాది మంది యువకులకు ఉన్నత విద్య చదివించాలనే ఆలోచనతో పెట్టినటువంటి పథకాన్ని ఎందుకు రద్దు చేశారో ఒక్కసారి దళితులకు సమాధానం చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈరోజు అంతేకాకుండా దళితుల క్రిస్మస్ తోఫా ఇచ్చి దళితులను పండగ సంతోషాన్ని దగ్గర చేసినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని దళితుల పట్ల ఈ విధమైనటువంటి ధోరణితో ముందుకు సాగుతూ ఉన్నారు, క్రిస్మస్ తోఫాను ఎందుకు తీసివేశారో ఈరోజు దళితులకు సమాధానం చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నా. అంతేకాకుండా బెస్ట్ ఎయిడెడ్ స్కూల్స్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క స్కూల్లో కూడా దళితులకు ఇవ్వాల్సినటువంటి ఏదైతే నిత్యావసర సరుకులు ఉన్నాయో వాటిని కూడా పూర్తిగా కోత పెడుతూ ఈరోజు దళితుల పక్షపాతి అని చెప్పుకునేటువంటి ప్రభుత్వం దళితులను పూర్తిగా ముంచుతున్నటువంటి ప్రభుత్వంగా మారిపోతున్నటువంటి పరిస్థితులను అర్థం చేసుకొని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దళిత సోదరులందరూ కూడా నిజమైనటువంటి దళిత పక్షపాతి చంద్రబాబు నాయుడు గారని దళితులను ఆదుకునేటువంటి నాయకత్వం కలిగినటువంటి పార్టీకి పట్టం కట్టాలని చెప్పి పెద్ద ఎత్తున దళిత యువకులు మహిళలు ఈరోజు తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. తెలుగుదేశం జనసేన కూటమి రాబోయేటువంటి తరాలకు భవిష్యత్తు సూచికగా మారినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఆ ప్రాంతం ఈ ప్రాంతం ఆ కులం ఈ కులం అని కాకుండా ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నటువంటి సందర్భంగా ఈరోజు గుంటూరు నగరంలో బొంగరాలిపీడు ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున దళిత సోదరులందరూ కూడా తెలుగుదేశం పార్టీలో చేరుతున్నందుకు వారందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి స్వాగతం, ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఈ వార్డులో ఉన్న ప్రతి ఒక్క పవన్ కళ్యాణ్ గారి అభిమానుల తరపున నజీర్ అన్నకి ఈ రోజు మాటిస్తున్నాం. అన్న, కూటమి ప్రభుత్వం రావాలని మా ఎజెండా. గతంలో మీరు చెప్పిన మాటలు మేము అన్నాం. పవన్ కళ్యాణ్ గారే నాకు ఆదర్శం, ఆయన వ్యక్తిగతంగా ఆయన నాకు ఎంతో ఇష్టమైన వ్యక్తి, అందుకే నేను ఆదర్శంగా వచ్చానని చెప్పి మీరు మొన్న కాపు మీటింగ్లో చెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అన్నా నజీర్ అన్న ఒక కాపు కులానికే కాదు, ఒక ముస్లిం మైనార్టీ వాళ్ళకే కాదు, పవన్ కళ్యాణ్ ఒక ఎస్సీ కులాలకు కూడా ఆయన మంచిగా మీరు ఒక యాచించే స్థాయి దగ్గర నుంచి కాకుండా మీరు యాచించే స్థాయికి వెళ్ళాలి, ఆశించడం మానేసి యాచించే స్థాయికి వెళ్ళాలని గొప్పగా అందరి గురించి ఆలోచించే వ్యక్తి. మా నాయకుడైన పవన్ కళ్యాణ్ గారి తరఫున మిమ్మల్ని గెలిపించే బాధ్యతగా మేము ఆ బాధ్యత తీసుకొని మిమ్మల్ని
మా భుజాల పైన మళ్ళీ శాసనసభకు వెళ్ళేదాకా మేము కష్టపడతామని మా వార్డు తరఫున మా అన్న మోహన్ అన్న తరఫున మీకు మాట ఇస్తున్నాం. మాట ఇచ్చిన మాట తప్ప జనసేన జన సైనికులు ఎప్పుడు తప్పరని మీకు సభాముఖంగా తెలియజేసుకుంటూ